శనార్థులలో తెలంగాణ రైతాంగానికి తెలంగాణలో ఉన్నటువంటి 33 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి వచ్చిన రెవెన్యూ డిపార్ట్మెంటు, సివిల్ డిపార్ట్మెంటు, అట్నే మనకి ఏదైతే ఆహార భద్రతా డిపార్ట్మెంటు, ఇంకా చూసుకుంటే మొత్తానికి 3 డిపార్ట్మెంట్లు. ఎందుకంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఈ రెండు ఒకదానికి సంబంధించినవి. ఇక ఇందిరమ్మ ఇండ్లు అది ఒక డిపార్ట్మెంటు, ఏదైతే రేషన్ కార్డులు ఉందో అదొక డిపార్ట్మెంటు. ఈరోజే రైతు భరోసా దరఖాస్తులు తెలంగాణ రైతాంగానికి కొత్త దరఖాస్తులు లాస్ట్ రోజు అని మనకు అప్డేట్ రావడం జరిగింది. 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సర్వే ఏ విధంగా ఉంది, దేని మీద ఎట్లా నడుస్తూ ఉంది, ఏం కథ అని వివరించడానికి పెద్దలు మన సాయం ఉన్నాడు. అట్లనే ఈ వివరణ మీద ఆయనకున్న అవగాహన, అట్లనే ఆయనకున్న అభిప్రాయం, ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల మీద ఆయనకు కూడా కొంచెం పట్టుంది. ఆయన అభిప్రాయంతో పాటు నా అభిప్రాయము, ప్రజల అభిప్రాయము, ప్రభుత్వం ఇచ్చే అభిప్రాయం. అబ్బా ఏం కలిసి వచ్చినాయి 4 అభిప్రాయాలు, నీది, నాది, ప్రభుత్వాన్ని, ప్రజలది. 4 అభిప్రాయాలు తీసుకొని మేము ముంగడ పెట్టబోతా ఉన్నాము. ఈ వీడియోకి అయితే గట్టిగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి వీడియో చివరి వరకు చూడాలని కోరుకుంటున్నాం. ఇక మరి ఓపెన్ చేస్తే చెయ్యి ఏముంది, ఏం కథ, ఎట్లా జరుగుతుంది, మనకు వచ్చిన దరఖాస్తులు ఏంటి, ఇప్పుడే వచ్చినటువంటి అప్డేటు. ఇది రైతు భరోసా దరఖాస్తులకు ఇదే చివరి తేదీ, లేటెస్ట్ అప్డేట్. మనకు ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందే రావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు భరోసా పథకం కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. రైతు భరోసా పథకం కోసం కొత్త రైతులు గనక దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది. కొత్త రైతులు అంటే ఇప్పుడు ఎవరైతే ఇంతకుముందు రైతు భరోసా రాక, లేకపోతే ఎవరు భూములన్నా కొని వారసత్వంగా మారినాయి అటువంటి ఉన్నటువంటి అవిటికిను, అట్లనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కౌలు రైతులకు, రైతు కూలీలకు ఏదైతే మనకు సంవత్సరానికి 12,000 రూపాయలు కేటాయించిందో ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు 23 కదా, 23 తెల్లారితే 24 దానికి రైతు భరోసా కానీ ప్రతి ఒక్కటి రేపటికి లాస్ట్ డేట్. ఓన్లీ ఇందిరమ్మ ఇండ్లకు, రేషన్ కార్డులకు డేట్ పొడిగించడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లకు, రేషన్ కార్డులకు అయితే ఇంకో 15 రోజుల పాటు కొత్తగా దరఖాస్తులు వచ్చేటివి కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, సర్వే కావచ్చు, ఇంకా దాని నిమిత్తంగా కొంచెం తీరంగా చేయబోతూ ఉన్నారు. కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా మీద శరవేగంగా దీని మీద ఏదైతే మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి అప్డేటు తొందరగా ముగించుకొని, ఎందుకంటే ఇప్పటికే యాసంగి రైతులందరూ నాట్లేసి ఉన్నారు. ఎవరికైనా మందులకు కానీ నాట్లేయనికి మనం పైసలు లేకుండా మందులకు దీనికి దానికి అక్కడికత్తాయని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం, కలెక్టర్లు ఏఈఓలకు, ఈఓలకు అందరూ ఆదేశాలు ఇవ్వడం, మనకు ఎంఆర్ఓల కాడికి కూడా దీని మీద అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి మనకు ఏం అప్డేట్ ఇచ్చారు, ఏం కథ, ఏం జరుగుతూ ఉన్నది, ఏమేం చేశారు అనేవి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు భరోసా పథకము కొత్త దరఖాస్తులను ఆహ్వానించింది. రైతు భరోసా పథకం కోసం కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. 2024 డిసెంబర్ 31 తేదీ వరకు కొత్త పట్టాదారులు, పాసు పుస్తకాలు పొందినటువంటి రైతులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. మనకు 2024 లాస్ట్ డేట్. ఈ 2025లో ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం లేదన్నట్టు, అంతే కదా. డిసెంబర్ 31 వరకు 2024లో పట్టా కొత్తగా చేసుకున్న వాళ్ళకు. ఇది కూడా ఇప్పుడు ఎందుకు ఇది జరుగుతూ ఉంది అంటే ధరణి పోయి అదేంటి దాని ఇంకో యాప్ వచ్చేది ఏంటి, అది భూభారతి ధరణి పోయి భూభారత్ వస్తుంది. కాబట్టి డిసెంబర్ 31 వరకు రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలిజిబుల్ తీసుకుంటా ఉన్నది. ఈ డిసెంబర్ 31 నుంచి ఈ జనవరిలో జరిగేటువంటి రిజిస్ట్రేషన్లను వాటిని ఎలిజిబుల్ తీసుకుంటలేదు. అందుకనే ఇక్కడ మనకేమిచ్చారు అంటే డిసెంబర్ 31 లాస్ట్. జనవరి నుంచి మనకు ఈ ధరణి యాప్ అనేది తీసేయడం జరుగుతుంది అని అనౌన్స్ చేయడం జరిగింది. అట్నే భూభారతి రాబోతుంది కాబట్టి దానికి కర్మ, కర్త, క్రియలు అందరు సృష్టిస్తారు దాని గురించి. అందుకని ఈ యొక్క కొత్తగా పట్టా పాస్బుక్లు కావచ్చు, కొత్తగా పట్టాలు కావాలంటే కూడా దాన్ని కొంచెం ఆపేయడం జరిగింది. మరి దీని మీద చివరి తేదీ 31 ఇచ్చినప్పటికీ 2025 26వ తారీఖు నాడు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ,
ఏడీఏ దేవ్సింగ్ పేర్కొన్న కొత్త రైతు భరోసాకు దరఖాస్తులు చేసుకునే వారితో పాటు బ్యాంకు ఖాతాలో కూడా మార్పు చేసుకునేవారు కూడా జనవరి 24 తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఏం జరుగుతుంది అంటే రైతు భరోసా కోసం కొంతమందికి బ్యాంకుల వల్ల ప్రాబ్లం జరుగుతూ ఉన్నది. కొన్ని బ్యాంకులు ఐఎఫ్సి కోడ్లు మారినాయి. కొంతమందికి సకాలంలో బ్యాంకులు దగ్గర లేక కూడా రైతు భరోసా తెచ్చుకోనికి ఆప్షన్ లేకుండా ఉన్నది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మనకు ఇప్పుడు రైతు భరోసా ఇప్పుడు ఊలకైనా కానీ పాతోళ్ళకు కూడా రైతు భరోసా తీసుకునేటటువంటి రైతులు బ్యాంకు ఖాతాలు చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. ఇక గిరగకపోతే మరి హుషారు అంటే జాదా హుషారు అంటే ఏది చెప్పాడు అలా మండలంలో ఏం జరుగుతుంది అసలు ఏం కథ ఏం లెక్క 33 జిల్లాలో ఉన్నటువంటి అవగాహన నువ్వు చెప్పాలి. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డుల గురించి కానీ ఇందిరమ్మ ఇళ్ళ గురించి కానీ ఏం జరుగుతుంది ఏం కథ. ఇగో మనకిచ్చినటువంటి ఈ 26 నుంచి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఖచ్చితంగా విడుదల చేయాలన్నటువంటి ప్రభుత్వ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతారంటవా? నెరవేరుస్తారు. విడుదల అయితే తెలంగాణ ఏదైతే మన తెలంగాణ సాయన్న ఆట పాట మాట 1000 మంది కుటుంబ సభ్యులారా ఇంటారు కదా సాయన్న మాటలు ఏంటంటే అవుతాయి. కాకపోతే సాయనకు ఫోన్ చేయాలి. కింద మన నంబర్ పెడతాడు సాయనకు ఫోన్ చేసి ఇగో 33 జిల్లాల కలెక్టర్ కూర్చోరు కదా ఇలా నంబర్ అందరు కాకుండా మన జిల్లా కలెక్టర్ సార్ది నంబర్ అన్న దగ్గర ఉంటుంది. ఫోన్ చేసి ఎట్లకు నేపిస్తాడు. ఇక అదొకటి అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే సాగు యోగ్యం లేని భూములకు మాత్రం రైతు భరోసా ఇయ్యమని చెప్పారు. అది ఎంతవరకు సాధ్యమవుతుంది ఏం కథ అని మనం రాబోయే రోజులలో చూద్దాము. ఇగో గిదెట్లుంది ఇది కొంచెం రాయకపోతే కథ కుదిరేటట్టు నేను రాయేద్దాం అనుకుంటున్నా. ఉందామా వెళ్ళిపోదామా యాడికి మరి అంటే అల్లుడు అలిగి అత్తగారింటికి పోయినట్టు అత్తగారింటికి వెళ్ళి మళ్ళీ అల్లుడు అవగారింటికి వచ్చినట్టు ఇది కొంచెం జరుగు మా ప్రేక్షకులకు కనబడాలి కదా. ఉందామా వెళ్ళిపోదామా కొందరు ఎట్లుంటారు అంటే గోడ మీదకి వెళ్ళి అటు పోదామా ఇటు ఉందామా అనేటువంటి ప్రక్రియ. ఇగో పిటాయింపు ఎమ్మెల్యేల అత్యంత రతనం దానం నాగేందరు తిరుబాటు ఇది సంకేతమా అంటే దానం నాగేందరు ఈ ప్రభుత్వానికి కొంచెం వ్యతిరేకత మాట్లాడిరని ఉందామా పోదామా అన్నటువంటి మళ్ళీ క్వశ్చన్ వేయడం ఇది మనందరినీ పక్కదారి పట్టేయడం కానీ ఇక్కడ జరిగేది ఏం లేదు. మళ్ళీ ఉందామా పోదామా అంటే ఇగో రైతు భరోసా గురించి రైతు భరోసా ఈడాడ కాదు హామీల అమలు తెలంగాణలో ఏడాదిలోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాము. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు కనబడుతుంది కదా సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి అట్నే మన నల్గొండ ఎంపీ రఘువీరను వీళ్ళందరూ ఏడున్నారంటే ఢిల్లీలో ప్రచారం చేస్తున్నట్టు ముచ్చట మొత్తం 55,000 ఉద్యోగాలు వచ్చినాయట. రాకపోతే కూడా సాయం నడుగు రిప్పిస్తుంది. చూడు 600 హామీలు అమలు అంతే మరి అది ఉన్నది ఇట్లా నడిపిస్తారు. ఇక మీరు నడిపారు ఏం చెప్తాం ఇక నడుతూనే ఉంటుంది ఇస్తూనే ఉంటాం మీరు తీసుకుంటూనే ఉండాలంటూ మీది 600 హామీలు అమలు. ఒక్కటి తెలంగాణ సాయాన్ని మనం అడిగేది ఏంటంటే ఇప్పుడు 600 106 అమలు ఓకే. రైతు భరోసా అమలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు ఇందిరమ్మ ఇండ్ల అమలు అట్నే రేషన్ కార్డుల అమలు ఓకే. ఈ 4 పథకాలు వచ్చే వరకల్లా గ్రామ సభలల్లో చదువుకున్న వాళ్ళకి అర్థమవుతలేదు. మరి ఈ పథకాలు ఒక్కొక్కటి విడివిడిగా పెడితే ఏమవుతుండే ఒక్కసారి ఎందుకు పెట్టాలి పబ్లిక్ అంత ఆగమైనకి వాస్తవమే ఇది వాస్తవం కాదంటవా? వాస్తవమే. మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికం ఇప్పుడు అందరూ చదువుకోలేరయ్యా. నాకు తెలిసినటువంటి ఏదైతే మనకు చదువుల పండుగ నచ్చింది చదువుల పండుగ నచ్చినప్పటి నుంచి తెలంగాణ ప్రజలకు కొంచెం మేలుకొని చదువుకోవడం జరుగుతుంది ఈ మధ్యలోనే. అంతకుముందు ఉన్న మన నాయనలు కాదు మన అన్నదమ్ములు మా ఏజ్ దాకా కూడా చక్కగా చదువులు లేవు. అయితే మనం చదువు లేని వాళ్ళు ఏమేమవుతున్నాము ఆగమవుతున్నాం. ఏ దరఖాస్తులు దేనికి ఇవ్వాలి అప్లికేషన్ ఎవరికి రాపియాలి. నిన్న మామూలు గ్రామ సభలు చూసుకుంటే 500 మంది దరఖాస్తులు పెట్టుకోనికుంటే 2-3 రాష్ట్రానికి లేరు. కారణం ఏంది మనం ఎక్కువ చదువుకున్న వాళ్ళం లేము. అవును 4 పథకాలు ఒకేసారి అమలు చేసే వరకల్లా ప్రజలకు అయోమయం. ఏ పథకానికి అమలు చేయాలి దేనికి ఎట్లా పెట్టుకోవాలి దేనికి ఏం రాసియాలా ఏ జిరాక్స్ ఏడికి ఇవ్వాలి కంగారు 4-5 రోజుల నుంచి ప్రజలకు ప్రశాంతత అనేది లేకుండా పోయింది. ఈ 4 పథకాలు అమలు చేయడానికి కారణం ఏంద్రా నాయన అంటే సర్పంచ్ ఎలక్షన్లు కాదంట ముచ్చట.
అంటే సర్పంచ్ ఎలక్షన్లే టార్గెట్ అని కొందరు అనుకుంటున్నారు. అందరు అనుకుంటున్నాను కాదు, లోపల అక్క కొందరు అనుకుంటారు, అట్లా అందరు అనుకుంటారు, కొందరే కాదు, నువ్వు ఒక్కడే తప్పితే మేము అందరం అట్లా కానీ అది కాదు. అనుకుంటాం. ఇక పాలన నడిపిస్తూ ప్రజలకు పథకాలు అందాలనే ఉద్దేశంతో స్పీడ్గా ముందుకు పోతుంది అన్నట్టు. ఈ స్పీడు ఏడాది కింద ఏదైతే మనం తెలంగాణ ఇదేంది మన గవర్నమెంట్ వచ్చిన డిసెంబర్ తర్వాత పోయిన జనవరిలోనే స్పీడ్ బ్రేక్ అంటే గేర్లు ఉన్నాయి కదా మీకు కూడా, గేర్లు వెనక ఉంది ముందర గుర్తే 4 గేర్ల బండి రాకపోనా అచ్చు అంటే ఎన్ని ఉంటాయి, ఒక్క కుటుంబాన్ని ఒక పరిపాలన ఒప్పుకోలే లేరు కదా. అధికారులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ఆల కింద ప్రజల దాకా అధికారులు ఉండనే ఉన్నారు కదా. ఉన్నారు కానీ కొంచెం టైం పడుతుంది కదా, అన్నీ అన్నప్పుడే జరిగాయి కదా. సాయాన్ని బాగా నోట్ చేసుకొని ప్రతిదీ టైం పడుతుంది. అంటే పిల్ల పుట్టాగానే కుల్ల కుడతామా, లగ్గం కాగానే పిల్లగాడు తల్లిదండ్రి అవుతారా అంటే ఇటువంటి మాట్లాడినట్టు వీళ్ళు ఎవరు చెప్పారు నాయన అంటే కేసీఆర్ అవే మాటలు మాట్లాడుతుండే, ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి అవే మాటలు మాట్లాడతాడు, ఇటువంటి మేధావులు కూడా అవే మాటలు మాట్లాడతారు. అయ్యా పిల్ల పుట్టాగానే నీకన్నా పెద్ద మేధావి కాదు, పిల్లలు పుట్టాగానే మేము కుల్లలు పుట్టాము. కానీ ఇక్కడ ఏం జరుగుతా ఉన్న సిచ్యువేషన్ అంటే హామీల అమలు అనేది కూడా మీరు పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హామీల అమలు మీద ఏ ధోరణి మీద ఉన్నది. ఇగో మహిళల ఉచిత బస్సు, దీనికి నెలకు 4,000 కోట్లు ఖర్చు అవుతుంది, 4 నుంచి 5,000 కోట్లు ఆర్టీసీకి. వాళ్ళు మహిళలు సంతోషపడుతున్నారా లేదా? అయ్యో ఇట్లా అట్లా వేయాల క్వశ్చన్లు అయితే మేము చెప్తాం. మహిళలు సంతోషపడుతుర్రా లేదా అనేది నీ అభిప్రాయం. ఎంత ఖర్చు మిగులుతుంది ఒక కుటుంబానికి? ఇప్పుడు ఒకప్పుడు దేవుని గుళ్ళ దగ్గరకు పోవాలంటే డబ్బులు సమకూర్చుకొని పంట వండిన తర్వాతనే డబ్బులు సమకూర్చుకొని దేవుని కడుకోదురు. ఇప్పుడు అట్లా ఏంది, రూపాయలు లేకుండా పర్వాలేదు కదా, దేవుని గుడి కడుకోతే బస్సులో పోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు, మళ్ళీ రావచ్చు. అట్లా ఏమన్నా చెప్తుండా అంటే ఇంతకుముందు పిరి బస్సులు పెట్టకముందు ఎమ్లాడ రాజన్న కాడికి కోలేము, కొమరెల్లి కోలేము, ఇంకా మన ధర్మపురి కోలేము, ఏ దేవుళ్ళ కాడికి కూడా పోయి మనం కొండగట్ట అంజనా తాడికి పోలేము, ఏ దేవుళ్ళ కాడికి పోయి మనము దర్శనం చేసుకోలేము. భగవంతుని లెక్క వీళ్ళు రావడము, పిరి బస్సు పెట్టడము మనకి ఇప్పుడు పోలేరాని కాదు, పోయినరు కానీ అప్పుడు 2 మట్ల పోయేటోళ్ళు ఇప్పుడు 10 మట్ల పోతారు. గానే వచ్చింది. ఇప్పుడు నాకు ఒక రకంగా చెప్తాం, మా ఇంట్లో 4 ఆడవాళ్ళు ఉన్నారు, పొలం కలుపులు అయిపోయినాయి, పొలం పనులు అయిపోయినాయి, వాళ్ళ అవ్వగారింటికి పోయినకి వాళ్ళ చుట్టపోలింటికి అలా పని ఉంటే మా భార్యవాయ్ మాకు బిడ్డ ఉంది, మా అక్క ఇల్లు ఉన్నారు అనుకో, మా అక్కవాయ్, మా చెల్లెవాయ్, మా బిడ్డవాయ్, 4 మా కుటుంబం వల్లే బస్సు ఎక్కిరి. అట్లా 10 మంది 10 కుటుంబాల వాళ్ళు రోజు బస్సు ఎక్కితే బస్సులు ఎంత ఖరాబ్ అవుతున్నాయి. అందులో పబ్లిక్ రోజు పని పోయేటోళ్ళు ఉంటారు, ఎటు వేరే మొక్కన పోయేటోళ్ళు ఉంటారు, దేని మీద రోజు బతుకు తీరు మీద పోయేటోళ్ళు ఉంటారు డ్యూటీలకు, దాని మీద దీని మీద పోయేటోళ్ళు ఉంటారు. అంటే కొంచెం వృద్ధులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. పని లేకుండా కూడా పోయేటటువంటి మహిళల సంఖ్య కూడా ఎక్కువ ఉంది. ఆర్టీసీ కూడా ఒప్పుకుంది, ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. ఆర్టీసీ కండక్టర్లు అటువంటి కంప్లైంట్లు ఇచ్చారు కొంతమంది, అది అందరూ కదా. కొంతమంది గురించి నేను నా కుటుంబం మీద నేర్చుకుంటాను, నీ గురించి కూడా చెప్తలే, ఇంకా మన నా గురించి నా కుటుంబం మీద నేర్చుకుంటాను. అట్లా అరే నీకు అవసరం లేదు ఉండు సప్పుడే కదా, అట్లా నడుతుందట. అయితే అట్లా ఆటో డ్రైవర్లు ఏదైతే ఉచిత బస్సు వేయడం వాడు ఆటో డ్రైవర్ల కుటుంబాలల్లో వాళ్ళకు వచ్చే సంపాదనతో బతుకుతుంటారు. వాళ్ళు వెనుక పడిపోయారు ఈ ఉచిత బస్సు వలన. దోపిడీలు, ఇగో బంగారం గొలుసులు ఇవి అవి గుంజుకొని పోవుడు, పేపర్లకు వస్తాను. ఇప్పటికి ఎంతమంది చనిపోయారు పిరి బస్సు ఏవటి, తొక్కిసలాటలు కావచ్చు, మెడల సైన్లు గుంజుకపోవడు, అట్లా అసొంటి సంఘటనలు. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు అట్లా అయిందిలే. ఇప్పుడు యథావిధిగా ఇప్పుడు అందరికి అర్థమైపోయింది, వెళ్తుంది. కొత్తగా ఉన్నప్పుడు రోజు వారంలో 4 మాటలు పోయింది, ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు నువ్వనే మాటలు నేననే మాటలు పబ్లిక్ కింద కామెంట్ పెడతారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు అన్యాయం జరిగిందా లేదా అదొకటైతే చెప్పాలి. జరిగింది, క్లారిటీగా జరిగింది కదా. మరి ఇది ఇంకో ఆప్షన్ ఉంది కదా, ఓలైతే మీకు మీ కుటుంబం మాకు అందరికీ వాళ్ళు వృద్ధులు అబ్బాయిలు ఉంటారు, ఆడోళ్ళు మొగోళ్ళు సమానమే కదా. అవును, ఒక రకంగా చూసుకుంటే సరే మొగోళ్ళు ఆడోళ్ళు కొంచెం ఫ్రీడమ్ ఇద్దాం, వెళ్ళి ఇవ్వాలి. మరి 2,500 ఫ్రీ బస్సు తీసేసి 2,500 మహాలక్ష్మి పథకం పెడితే అయిపోదు. ఇప్పటికీ 18 సంవత్సరాలు నిన్నటువంటి అంటే ప్రభుత్వం మీద భారం పడద్దు అనేది నా ఉద్దేశం కూడా. ఫ్రీ బస్సు వలన ఎవరికి లాభం లేదు. అంటే నా అవసరం ఉంటే హైదరాబాద్ దాకా పోతా అత్త, ఆర్టీసీకి లాభం పోతుంది, మన గవర్నమెంట్కి ఆదాయం ఉంటుంది, మనకు తిరిగి ఉల్టా వస్తుంది పథకాల ద్వారా. పిరి బస్సు పెట్టడం వల్ల ఆడ అయినోళ్ళు కానోళ్ళు అవసరం ఉన్నా లేకున్నా
ఎన్ని న్యూస్లలో రాలేదు. ఇగో చెప్పుల కోసం హైదరాబాద్ పోయిన మహిళ, టమాటాల కోసం నిజామాబాద్ టు హైదరాబాద్ ఎక్కిన యువతి, ఉల్లిగడ్డల కోసం ఈడికెళ్ళి ఆడికి ఏదో మహబూబ్ నగర్ పోయినటువంటి అక్కాయిలు. ఇవి ఏంది ఇవి? అంటే కొంతమంది పొద్దున మీరన్నట్టు పొద్దున బస్ ఎక్కి బ్రష్ చేసుకొని కూడా పోయిన వాళ్ళు. అంటే ఇది ఇంకా మళ్ళీ జోకు. ఇక్కడ బ్రష్ చేసుకొని మొన్న ఒక నేను కుటుంబాన్ని చూసిన, ఈ సయాన్ అన్నట్టే 2 సార్లు వాళ్ళు ఆల్రెడీ ఎంలాడకు పోయొచ్చిరయ్య. మళ్ళీ పొద్దుగాల కట్ట కట్టుకొని మళ్ళీ బ్యాగులు వేసుకొని పోయిర్రు. ఆయన ఒక విషయం చెప్తా ఉంటే నాకు ఘోరమైన నవ్వు. వాళ్ళందరూ పోయి వచ్చిరట. వాళ్ళ ఇంట్లో ముసలాం ఏమన్నదట, పోయి వచ్చినాకట మరి పోయేటప్పుడు కూడా అన్నారు 2 సార్లు పోయిరు. 2 సార్లు పోయి అన్నాడట, మరి ఆడికి పోతున్నాం కానీ ఆవరా అంటే నాకు రబ్బు అవుతలేదు, చలి పెడుతుంది రాను అన్నదట. మరి అట్నే అవ్వకుండా అయిపోదా? అందరు పోయొచ్చిరు, గుండ్లు కోరుకున్నారు, మొక్కులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇంటికి వచ్చినాక ఆ ముసలమ్మ కలబడ్డదని పొద్దుకి తెలంగాణ కలబడ్డాడు. ఎమ్లాడ రాజలను నా దగ్గరికి ఎందుకు రాలేవని అడిగినాడు ముసలమ్మను. పొద్దుగా లేవగానే మళ్ళీ కొడుకులను, కోడన్లను, అల్లుళ్ళను, బిడ్డలను, మనమరలను లెక్కించుకుంటే సగం బాసాలి. ఆడ విషయం ఏదొచ్చిందంటే ఆ డ్రైవరు ఆ కండక్టర్ అడిగి, అమ్మ మీ కుటుంబం ఈడికి 3వ వారంలో ఏంది కనబడుతున్నారంటే, ఇంతకుముందేమో నా పెళ్ళాం పోదామన్నది, అంతకుముందు నా మొక్కుండే, ఇప్పుడు మా అమ్మకి ఎమ్లాడ రాజు నా కళ్ళు వచ్చిందట. నా అసంటోడు చెప్పినట్టు. ఇక అరే ఏంది బాయ్ అనిల్, నువ్వు మొత్తం మీ కుటుంబం అంతా ఇళ్ళనే కనబడుతున్నా ఈ బస్సులో రోజు 3 సార్లు చూస్తే వారంలో మీరే 10-20 మంది ఉన్నారంటే గిది కథ. ఎమ్లాడ రాజు నా కళలు వచ్చిందని మళ్ళీ అంతా బస్ ఎక్కితే సగం ఆళ్ళే. అవును, అట్లా కూడా కొందరు ఉన్నారు. ఏంది ఇది అంటే అది పిరిగా అత్తుంది, పుక్యానికి అత్తుంది అని పినాయిలు కూడా మనం తాగుతామా? అంటే గవర్నమెంట్ పెట్టింది మహిళలకు రక్షణగా ఉండాలి, ఖర్చు ఉండద్దు అని పెట్టింది. అంటే అందరినీ మీరు ఉత్తగా తిరగండి పని వేస్ట్ చేసుకున్న ఉద్దేశం కాదు, తిరిగేటోళ్ళకు ఆలోచన ఉండాలి. ఇప్పుడు ఒక ఆమె మొన్న ఏం చేసిందట అంటే, ఆమె బ్యూటీ పార్లర్కి వెళ్ళిందట, మళ్ళీ రిటర్న్ బస్ వస్తాయి కదా, అప్పుడే పోయి మళ్ళీ రిటర్న్ ఎక్కిందట. అప్పుడు డ్రైవర్ కూడా చెప్తుండే, ఒక ఆర్టీసీ డ్రైవర్ గారు, అరే ఏం చెప్పొస్తుంది భయ్, ఇప్పుడు ఆమె మా బస్సులో వచ్చింది, అదేమంటారు బ్యూటీ పార్లర్కి వెళ్ళింది, మళ్ళీ రిటర్న్ మా బస్సులో ఎక్కింది, మేము ఏమైనా వస్తుంది అని చెప్పేసి బ్యూటీ పార్లర్కి మేకప్ వేసుకొని మళ్ళీ బస్సులో అని చెప్పేసి ఆ కండక్టర్ గారు చెప్తున్నాడు. డ్రైవర్ గారు కూడా అదే మాట చెప్పిండు. అటువంటి కథలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఉచిత పథకాలు అనేది ఉన్నాయి, అన్ని ఉచిత పథకాలే కాదు అని అంటలేము. కానీ మరీ మితిమీరి మహారాష్ట్రలో పేరైనటువంటి మహారాష్ట్ర ఉమ్మడి మన భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రం. ఆడపేలైనటువంటి మహాలక్ష్మి పథకము, ఇంకా చూసుకుంటే 500 గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల కరెంటు, ఇవన్నీ పథకాలు కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. చాలా కుటుంబాలు తెలంగాణలో ఇప్పటి వరకు నీకు గ్యాస్ సిలిండర్ పైసలు పడుతున్నాయా? పడతలేదు. ఇప్పుడు మీ ఊళ్ళే పడతలేదు, ఓలా పడతలే, మరి మా ఊళ్ళే పడతలే, మన మండల్లో పడతలే, ఓలా పడితే మరి గ్యాస్ సిలిండర్ పైసలు ఇంకా పూర్తి ప్రాసెస్ స్టార్ట్ కాలేదేమో. ఇంకా అంటే అదో చెప్పినట్టు సేమ్ నిద్రామోడు కథ చెప్పినట్టు నీది కూడా, అంటే కొంచెం స్టార్ట్ కాలేదేమో అంటున్నా. లల్లాయి రే నాకు బిడ్డ పుట్టి లల్లాయి రే, అది పుట్టంగానే నడుతారా, అది పుట్టంగానే లగమేదా అంటూ మీరు వచ్చినాక 5 సంవత్సరాలు సరిపోకపోయా, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు సరిపోకపోయా, ఆయనతో కరెంట్వే ఇట్టుంటుందా మీ ప్రభుత్వం? నిన్న లేనురా నేను ఇప్పుడు కుదిరింది కథ.